సిద్ధం చేయబడిన ఓపికతో చేపట్టి, దేవునికి తోడుగా నడిచి, గొల్గోతా వరకు ఆయన్ని తోడుగా ఉన్నాడు. అది చాలన్నాడు దేవుడు. నా భారము ఇంత మోసావు చాలన్నాడు. ఇక నీ భారం నేను మోస్తాను భయపడబాకన్నాడు. కుమారుల సంగతి నేను చూసుకుంటానన్నాడు. అందులో ఒక కుమారుడిని బైబిల్ గ్రంథంలోకి ఎక్కించేసాడు అంతే. ఇతడు అతడే అని తేలిపోతుంది హిస్టరీ బుక్స్‌లో. కాబట్టి ఇంటికి ఆశీర్వాదం తేగలిగాడు. మనందరికీ మన జీవితాలలో ఇంటర్మీడియేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మన చదువుల్లో. ఏది మనకు భారం కాకుండా ఉండాలంటే యేసయ్య భారం మనము మోయటం మొదలుపెట్టాలి. ప్రభువా! ఎందుకు ఎన్నుకున్నావో, ఎందుకు పిలుచుకున్నావో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, ఎందుకు నీ సన్నిధిలో కూర్చోబెట్టుకొని నీ మాటలు వినిపిస్తున్నావో, నేను అన్నిటికీ సిద్ధమే నాయనా నీ చిత్తము నెరవేర్చడానికి. నీ కొరకు వాడబట్టడానికి నేను అన్నిటికీ సిద్ధమే ప్రభా! నేను వెనుదిరిగి చూడను. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. నేను ఎనుదిరిగి చూడను ప్రభా! నీతో నడుస్తాను ప్రభా! తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మీరు కావాలి. ఈ లోకములో మీరు మోసే కాడిని నేను సులువు చేయాలి. మీరు నాకు సాక్షులుగా లోకములో సాగిపోవాలి. నన్ను మహింపరుస్తూ ఈ లోకంలో నా కొరకు మీ జీవితాన్ని ఫలభరితముగా జీవించి, సంతోషముగా జీవించి, నా బిడ్డలు అనిపించుకోవాలి. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవేమంటావు? నీవేమంటావు? ప్రార్థన చేయగలుగుతావా? ఒక్క 2 నిమిషాలు మౌనముగా మన హృదయంలో దేవుడు చెప్పిన మాటల్ని బట్టి మన హృదయంలో ఆయన కాడి మోయటానికి ఇష్టపడుతున్నట్లుగా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అంటున్నాడు ప్రభు. దానికి నేను సిద్ధమే ప్రభా అని నీ హృదయముతో, నీ నోటితో నీ దేవునికి చెప్పగలిగితే ఆయన వెంటనే స్వీకరిస్తాడు. వెంటనే అంగీకరిస్తాడు. వెంటనే నీ మీద కాడి తీసివేసి, ఆయన సులువైన కాడిని పెట్టి నడిపిస్తాడు. నీ జీవితము ఆయనకి చెందిన జీవితముగా చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాట్లాడావు ప్రభా! కురేనీయుడైన సీమోన్ని మా ముందు పెట్టావు. అతడు ఎదుర్కొన్న సమస్య మాకు చూపించావు. ఈ దినాల్లో అవే సమస్యలు మమ్మల్ని కూడా ఎదుర్కొంటున్నాయి ప్రభా! మనుషులు హేళన చేస్తారేమో, నాకిష్టం లేనిది నేనెట్లా చేయాలి? నేను ఒంటరివాడిని అయిపోతానేమో, దేవుడు నాకు సహాయం చేస్తాడో చేయడో, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నాయనా నీ కాడి మోయటానికి మేము వెనకాడతామేమో. కానీ కురేనీయుడైన సీమోను వెనుకాడకుండా మా ప్రభా ఆ సిలువను చేపట్టాడు నాయన. నీతో నడిచాడు మా ప్రభా. అతని జీవితం అంతా ఆశీర్వాదకరముగా మారిపోయింది ప్రభా. తన కుమారుణ్ణి కూడా నీ సేవకి అప్పగించి వేయగలిగే స్తోమత అతనికి నీవు అనుగ్రహించావు ప్రభా. ఈ విధముగా మా జీవితాల్లో కూడా ప్రభా మాకైతే ఆశలున్నాయి నాయన. మా బిడ్డలు నీ సేవకులుగా మారాలని. మేము నీ కాడి మోయకుండా మా బిడ్డలు నీ కాడి ఎట్లా మోస్తారు ప్రభా? నాయనా బుద్ధి లేని మాటలు మమ్మల్ని పలకనివ్వద్దు ప్రభా. మేము మాదిరిగా ఉండాలంటే మొట్టమొదట మేము నీ కాడి మోయాల ప్రభా. వీళ్ళందరినీ ఈ దినాన ఆ విధముగా ప్రేరేపించి వీరితో మాట్లాడి వీరికి నిద్ర పట్టనివ్వద్దు మా ప్రభా. నిన్ను చేర్చుకొని నిన్ను వెంబడించి తమ జీవితకాలం అంతా అంతం వరకు నీతో నడిచేవారుగా వీరి జీవితాల్ని, నా జీవితాల్ని, మా జీవితాల్ని సిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడయండి.